ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆల్కహాల్ అనేది ఏంటంటే ముందుగా మనకి ఏ మానసిక సమస్య వచ్చినా కూడా బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్లో ప్రాపర్గా డోపమైన్ దానిపైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్కహాల్ కూడా అక్కడనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇదేమో లైక్ సమస్యను పెంచుతూ ఉన్నప్పుడు ఆల్కహాల్ తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్స్ అంటాం అనమాట. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసి వాళ్ళ తాత్కాలిక ఉపశమనం కల్పించడము, వారి బ్రెయిన్ కామ్ డౌన్ చేయడము, అన్కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటుంది ఆల్కహాల్. సో ఎప్పుడైతే తను ఆల్కహాల్లో తాగినప్పుడు అన్కాన్షియస్ బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి రన్నింగ్ థాట్స్ తక్కువతాయి, తన సమస్యలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో అది మెల్లిమెల్లిగా అక్కడ వాళ్ళకు ఉపశమనం కలిగింది. ఒక మానసిక సమస్య రాగానే కొంత ఆల్కహాల్ ఆశ్రయిస్తూ ఉంటాడు. ఈవెన్ సొసైటీ కూడా అదే చెప్తూ ఉంటుంది, కొంచెం ఏదో బాధ ఉన్నప్పుడు కొంచెం ఆగి తాగి పడుకుంటే సెట్ అయిద్దని చెప్తుంది. సో అది దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేక లైక్ మెల్లిమెల్లిగా ఒకసారి ఆల్కహాల్ మనం డోపమైన్ ఎక్కడైతే మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసిందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. సో మళ్ళీ అడిక్షన్ వైపు రోజు కావాలి ఇది ఇంకొంచెం అని చెప్పేసి పెంచుతూ పూర్తిగా తాను ఆ ఆల్కహాల్ అనే దాని నుంచి బయటపడలేక ఇక్కడ సమస్యకు సొల్యూషన్ ఏంటంటే ఇది ఆల్కహాల్ కాదు. ఆల్కహాల్ కాకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడము, దానికి తగ్గ పరిష్కారాలు వెతుక్కోవడము సమస్యకు పరిష్కారము. ఇది కాకుండా వీళ్ళు ఈజీగా దొరికే సోర్స్ అంటే ఆల్కహాల్. సో దానిలో అడుగుపెట్టి బయటికి రాలేని పరిస్థితిలో మెల్లిగా ఈ సమస్యతో పాటు కొత్త సమస్య సృష్టించుకుంటారు తమలో తాము.